సాకేత్. రండి వెళ్దాం. పద. సాకేత్ అక్కడ కూర్చుందమ్మా. పద. కూర్చోండి సాకేత్. సారీ సాకేత్. ఆల్రెడీ అద్దం మీద రాసావుగా. పర్సనల్ గా చెప్తేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. SMS పంపాను కదా. థ్యాంక్స్. దేనికి? నన్ను అర్థం చేసుకుని వచ్చినందుకు. నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను. నువ్వే తొందరపడి మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. అందుకే సారీ అడిగాను. ఇంకెప్పుడు అలా మాట్లాడను. మన మధ్య వాటికి చోటుండకూడదనే కదా అభిషేకం కూడా చేయించావు. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? నీ మీద నీకు నమ్మకం ఉంటేనే అవతలి వాళ్ళు కూడా నమ్మకంలోకి వస్తారు. గేటు అటున్నట్టుంది, పద వెళ్దాం. తప్పు చేశానని అర్థమైంది. తొందరపడితే నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. అందుకేగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాను. ఇంకెప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోను. ఇక్కడ అన్ని దొరుకుతాయా? 25 కాదు, 100 మార్కులకు కావాల్సిన లీవ్స్ దొరుకుతాయి. ఎన్ని కలెక్ట్ చేసినా 25 మార్కులే. పడ్డ శ్రమ గురించి మీ లెక్చరర్ కి చెప్పు. ఏం మాట్లాడమంటావు? ఏదో ఒకటి మాట్లాడండి. నేను మాట్లాడితే కోపం రాదా? సరదాగా మాట్లాడొచ్చు కదా. నేను సరదాగా మాట్లాడతాను, కానీ కోపం తెచ్చుకుంటారు. దానికి అది అలవాటు. కానీ అదే వారికి అందం. చాలా మాటలు నేర్చారు. నువ్వే నేర్పించావు. మాటల తర్వాత ముందు ఏం కావాలో అవి కలెక్ట్ చేయి. అటు కాదు, ఇటు పద. ఇంకెప్పుడు మన మధ్య చిన్న తేడా కూడా రాకూడదు. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. అలాగే. నీకే లిప్స్ కావాలో చూసుకో. అది చూడు. సాకేత్, సాకేత్ ఏమైంది? నా డౌట్ క్లారిఫై అవబోతోంది. ఏం డౌటు? ఫాలో అవ్వు, నీకే క్లారిఫై అవుతుంది.
వద్దు. ఉమ్, ఆ, ఆ, అవి చూద్దాం. అవి పద. సరే పద రా. ఏమైంది? ఎవరు? హ? ఓకేనా? ష్, గట్టిగా మాట్లాడకు సీత. అదిగో అడు చూడు చూడు. ఇది కావాలా? అది కాదు. సీత రా. ఏమైంది సాకేత్? ఏం వెతుకుతున్నారు? స్వర్ణ ఉమ్, ఏంటి? అటు చూడు. అక్క బావా? ఏ, ష్, ష్. ఉమ్, ష్, అరవకు. ముందుకు పద చూద్దాం. స్వర్ణ ఇది కావాలేమో చూడు. ఛీ! స్వర్ణ ఉమ్, ఎలా? నువ్వు రా చెప్తా. ఉమ్. నువ్వు రా. ఏమైంది సాకేత్? నువ్వు పద చెప్తాను. ఉమ్, ఉమ్. ష్, అక్కడ చూడు. రా పద. ఉమ్, ఉమ్. రా. హలో బ్రదర్. ఏంటి బ్రదర్ అలా ఎదురు వంగి వంగి నక్కి నక్కి నడుస్తున్నారు? మా సంగతి వదిలే, మీరేంటి ఇక్కడ? వీళ్ళని చూసే నేను ఫాలో అయింది. చూడు, ఇద్దరు కలిసి పార్క్ వచ్చారు. వస్తే? వస్తే ఏంటి వస్తే? నేను అప్పుడే చెప్పాను కదా సంథింగ్ అని. నేను చెప్పాను కదా, నథింగ్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అయితే పార్కుల వెంట తిరుగుతారా? పార్కులు, కాఫీ బార్స్, పిక్చర్స్ ఈ రోజుల్లో కామన్. ఏంటి సార్ అలాగే నిలబడ్డారు? రండి. చూసారా ఎంత క్యాజువల్ గా ఉన్నారు? ఏంటక్క, నువ్వు బావా పార్క్ వచ్చారా? పార్కులో కనిపిస్తుంటే పార్కుకు వచ్చావా అని పిచ్చి ప్రశ్న ఏంటి స్వర్ణ? అయినా కాబోయే కపుల్స్ అలా నక్కి నక్కి నడుస్తున్నారేంటి? రండి సార్. మీరెందుకు వచ్చారు? అది కాదక్క, రేపు కాలేజ్ లో రికార్డ్ సబ్మిట్ చేయాలి. కానీ అమ్మేమో నెల రోజులు కష్టపడి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తయారు చేశాను. నాన్న పరుపు కిందుంటే ఏవో ఎండిపోయిన ఆకులని నేనే ఇక్కడ పారేశాను. నా బాటనీ రికార్డ్ ఇది నేను రేపు సబ్మిట్ చేయకపోతే 25 మార్కులు పోతాయి. అంతలో రఘురామ్ గారు వచ్చారు.
లీవ్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాం. కలెక్షన్ అయిపోయిందా స్వర్ణ? అయిపోయిందక్క. సరే ఇంటికి వెళ్దాం పద. నేను బైక్ మీద తీసుకొచ్చాను, నేనే డ్రాప్ చేస్తానండి. పర్వాలేదు, మేం కలిసాం కదా, ఇంకా నీకు రిస్క్ ఎందుకు? పద స్వర్ణ. నేనేం రిస్క్ ఫీల్ అవునండి. నువ్వెందుకు ఫీల్ అవుతావులే. ఏం స్వర్ణ, బైక్ పై వస్తావా మాతో కార్లో వస్తావా? అక్క ఇంటికే కదా. అవును కారులో వెళ్తానులేండి. మీ ఇష్టం. పర్మిషన్ కావాలేమో. ఓకే మరి, బాయ్ బ్రదర్. బాయ్ సీత గారు. బాయ్ స్వర్ణ. మ్. స్వర్ణ రా. అక్క ఒక్క నిమిషం. రఘురాం గారు, ఆ? బైక్ కీస్. ఓహ్ థ్యాంక్స్. యు వెల్కమ్. బాయ్. నా డౌట్ 100% కరెక్ట్. 200% రాంగ్. సీత, ఇవాళ కాకపోయినా రేపైనా నేనే కరెక్ట్ అంటావు. నీకు అర్థం కావట్లేదు. మీరే అపార్థం చేసుకుంటున్నారు. మళ్ళీ మొదటికొచ్చావు. కాలమే నిర్ణయిస్తుంది సాకేత్. వదిలేయండి ప్లీజ్. ఏంటే మళ్ళీ వెళ్ళాం? ఇందాక బైక్ కి నాకు ఇచ్చారు, ఇచ్చొద్దామని వెళ్ళాను. సర్లే పద. భగవంతుల్లా టైంకి రఘురాం గారు వచ్చారు, లేకపోతే ఈ కలెక్షన్ అయ్యేది కాదు. రఘురాం గారు హెల్ప్ చేయకపోతే 25 మార్కులు గోవింద కొట్టేవి. క్లాస్ కూడా మిస్ అయ్యేదక్కా. చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి. అలాంటతను మనకి ఫ్రెండ్ కావడం మనకి చాలా అదృష్టం అక్కా. నాకు 25కి 25 మార్కులు వచ్చాక రఘురాంకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వాలి. బావా బాయ్. సాకేత్ లోపలికి రండి. వద్దులే, పనుంది. ఒక్క నిమిషం వచ్చి వెళ్ళొచ్చుగా. భోజనానికి ఎలాగో వస్తాంగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? వస్తాను. మళ్ళీ అలిగాడా ఏంటి? ఛ. ఏమయ్యా రామచంద్రయ్య, బాగున్నారా? బాగున్నానమ్మా. రండి. రండి పిన్ని గారు. వస్తున్నామమ్మా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఒంట్లో బాగుంటుందా? బాగానే ఉందమ్మా. బానే ఉంటుందిలేండి. సావిత్రక్క, పూజ బాగా చేసినట్టున్నావే. సీత దండం అమ్మా! పెట్టుకోమ్మా. అమ్మమ్మ గారు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం పిన్ని గారు. పర్లేదు పర్లేదు, కూర్చో కూర్చో. ఏం రామచంద్రయ్య, ఏమిటి ఆరోగ్యం ఎలా ఉంది? మీ దయ వల్ల బాగానే ఉందమ్మా. నమస్కారం అమ్మా. ఏం రాధాకృష్ణ, నువ్వెప్పుడొచ్చావు? నిన్ననే వచ్చేసానమ్మా. పర్లేదులే కూర్చో.
ఆపరేషన్ అయి చాలా రోజులైంది కదా, నీకిప్పుడు తీరిందా? కరెక్ట్ గా నేను కూడా ఇదే మాట అడిగానండి. నువ్వెవరు? మా పక్కింటి ఆవిడ పిన్ని గారు. పక్కింటి ఆవిడ? మన ఇంటి ఆవిడ మాట్లాడుతుందేమిటి? అయ్యో అలా అని కాదండి, ఆవిడ తత్వం అంతే, వదిలేండి పిన్ని గారు. తత్వం అని తలదూరిస్తే మీరు ఊరుకోవచ్చు, నేను ఊరుకోను. ఆవిడకి మీరే కరెక్ట్. దెబ్బకు మాట బంద్ అయింది. వద్దొద్దు, నేను మినరల్ వాటర్ తెచ్చుకున్నాను. మాకు ప్యూరిఫైర్ ఉంది. మినరల్ వాటర్ అంట, మినరల్ వాటర్. సావిత్రి, వంటలు నువ్వే చేసావా, క్యాటరింగ్ చెప్పావా? అన్ని మేమే చేసాం పిన్ని గారు. మేమే అంటే సీత కూడా చేసిందా? ఆ, సీత కూడా చేసిందండి. సీత బాగా రుచిగా చేస్తుందా వంటలు? తిన్నాక మీరే చెప్పాలమ్మా. మా సాకేత్ అదృష్టవంతుడండి. సీత అదృష్టవంతురాలు అనండి. మా ఇంటికి వచ్చాక సీత వంట చేయాల్సిన అవసరం ఏముంది? మా ఇంట్లో వంట వాళ్ళు ఉన్నారుగా. చాలా మందిని పిలిచావే సావిత్రి. పారాయణం చేసి 10 మందికి భోజనం పెట్టాలి. పెద్దవారు మీరు వస్తున్నారు కదా అని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచాను. నీ గొప్ప చాటుకోవడానికా, నన్ను గొప్పగా పరిచయం చేయడానికా? మా విలువ అంతా మీతో సంబంధం కుదిరాకే కదమ్మా. మాకంటూ వేరే గొప్పతనం ఏముంది? ఇలా ముఖస్తుతి మాటలు మాట్లాడటం కాదు. ఈ మాటలు ఎల్లకాలం ఎల్లవేళలా ఇలాగే ఉండాలి.